16, 17, 18 నాడు జరగబోయే పార్లమెంట్ లో దానికి చట్టబద్ధత ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. వారికి మద్దతుగా ఈరోజు మహిళా మోర్చా, అదేవిధంగా యువ మోర్చా తరఫుంచి వందలాది మంది యువకులు, యువతి, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి వారి యొక్క ఏదైతే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని అందరూ మద్దతు పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక స్కూటర్ ర్యాలీ తీస్తా ఉన్నారు. ఈ స్కూటర్ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, యువతులు పాల్గొంటున్నారు. నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి 33% రిజర్వేషన్ ఉందో గతంలో 30 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కొలేషన్ పార్ట్నర్స్ ఆ రోజు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకించి ఈరోజు 30 సంవత్సరాలుగా దీన్ని పక్క పెట్టేయడం జరిగింది. ఈ పక్కకు పెట్టేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు రాలేదు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేసి అన్ని పార్టీలను మనం వాళ్ళని ఈరోజు ఒప్పించి పార్లమెంట్ లో ఈ బిల్లుని పాస్ చేసి ఒక చట్టం కింద మార్చేటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. కానీ మహిళా బిల్లు రావద్దు, మహిళలకు రిజర్వేషన్ రావద్దు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్ర పొందాం. అందుకనే కొత్త అంశాలు తీసుకొచ్చి ఈ బిల్లు ఎట్లయినా పాస్ కావద్దు అనే ప్రయత్నం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి సంబంధించిన టీఆర్ఎస్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాష్ట్రాల ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయం ఏదో విభజిత రాజకీయం ఏదో దాన్ని అనుసరిస్తున్నారు. దేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, ఇప్పుడు ప్రాంతాల పేరు మీద విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఉత్తరమే చెప్తుంది వాళ్ళకు మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదు, వాళ్ళు ఉత్తరమే మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే భావించాల్సిన అవసరం వస్తుంది. దక్షిణ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు, ఏ ప్రాంతంలో అన్యాయం జరగదని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను చెప్తా ఉన్నాను, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఇవన్నీ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాల్సిన అవసరం అని చెప్పేసి కూడా నేను తెలంగాణ ప్రజల్ని, అదేవిధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ వైఫల్యాన్ని తప్పుకోవడానికి ఈరోజు వారి యొక్క వాళ్ళ రాజకీయ ఎత్తుగడ కోసమే, రాజకీయాల కోసమే ఈరోజు దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణమైన ఉత్తరమైన భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వెనక ముందు పోయేది లేదు, అందరినీ సమానంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మహిళా బిల్లు వచ్చిన సందర్భంగా మహిళలకు 33% రిజర్వేషన్